చూడండి ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీనే ఫుల్ ఫామ్ గా ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. సో ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ ని ఫస్ట్ గా ఎవరు కనుక్కున్నారంటే నికోలస్ టెస్లా అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. అర్థంగా ఇతను ఏసీ జనరేటర్స్ ని, ఏసీ మోటార్స్ ని, అలాగే ట్రాన్స్ఫార్మర్స్ టెక్నాలజీని ఇతనే కనుక్కున్నాడు అనమాట. అర్థంగా ట్రాన్స్ఫార్మర్ లో కూడా ఏసీ ఉంటది, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఉంటది. చూడండి నికోలస్ టెస్లా ఇన్వెంటెడ్ ద ఫస్ట్ ఆల్టర్నేటింగ్ జనరేటర్ కరెంట్ మోటార్స్ అండ్ డెవలప్డ్ ఏసీ జనరేటర్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ. ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ కరెంట్ మీదే ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి వేరే దగ్గరికి ట్రాన్స్మిట్ అవ్వాలన్నా సరే పవర్ అంతా కూడా ఏసీ కరెంటే. అదేందా డీసీని చాలా రేర్ గా యూజ్ చేస్తారు. మన ఇంట్లో వచ్చేది కూడా ఏసీ కరెంటే. ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని కూడా ఏసీ కరెంట్ వెళ్తుంది, బట్ లోపల రెక్టిఫైర్ అనే డివైస్ ఉంటుంది, అది డీసీ కరెంట్ గా మార్చుకుంటుంది. మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి కదా, టీవీ, అలాగే ఏంటవి ల్యాప్టాప్స్, ఫ్రిడ్జెస్, అవన్నీ ఉన్నాయి కదా. ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని కూడా ఏం చేస్తాయంటే మనం ఏసీ సప్లై ఇస్తాం, బట్ లోపలికి వెళ్ళాక అది డీసీగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే లోపల రెక్టిఫైర్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని కూడా డీసీ, బట్ ఎవరికి తెలియదు, అందరూ ఏసీ కరెంట్ అనుకుంటారు. మనం ఎప్పుడూ ఏసీ కరెంట్ ఇస్తాం, ఇంటి నుంచి ప్లగ్ పెడతాం, ఏసీ కరెంట్ వెళ్తాం, బట్ లోపల రెక్టిఫైర్ ఉంటుంది. ఆ రెక్టిఫైర్ ఏం చేస్తుందంటే ఏసీని డీసీగా మారుస్తాం, దాన్ని రెక్టిఫైర్. దాని రెక్టిఫైర్ డెఫినేషన్ కూడా అదేనా ఏసీ కరెంట్ ని డీసీ కరెంట్ గా చేంజ్ చేస్తే దాన్ని రెక్టిఫైర్ అని అంటారు. సో ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని కూడా అదే ప్రాసెస్ మీద నడుస్తుంది. అదే నికోలస్ టెస్లా అనేవాడు ఏసీ కరెంట్ ని కనుక్కున్నాడు. డెఫినేషన్ వస్తే ఆల్టర్నేటివ్ కరెంట్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ దట్ పీరియాడికల్లీ రివర్స్ డైరెక్షన్. చెప్పాను ఎలా ఇలా ఉంటుంది కదా సింబల్, ఇలా వెళ్ళే కరెంట్ మళ్ళీ పీరియాడికల్ గా రివర్స్ డైరెక్షన్ రావాలి. ఏ డైరెక్షన్ లో అయితే వెళ్తుందో మళ్ళీ అదే డైరెక్షన్ లో వెనక్కి వస్తుంది. అటువంటి దాన్ని ఆల్టర్నేటివ్ కరెంట్ అన్నమాట. మళ్ళీ ఇంక వేరే డెఫినేషన్ రాసాను చూడండి, ఇది కూడా నేర్చుకోవచ్చు. ద కరెంట్ విచ్ చేంజెస్ ఇన్ ద బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అంటే దిశ మరియు పరిమాణం అనమాట. మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం, డైరెక్షన్ అంటే దిశ. ఆ రెండింటిలో కూడా చూడండి విచ్ చేంజెస్ ఇన్ ద బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్ లో చేంజ్ వస్తే అటువంటి కరెంట్ కూడా ఆల్టర్నేటివ్ కరెంట్ అంటారు. అదే చేంజ్ రావడం అంటే ఎలా వెళ్ళిందో మన రివర్స్ లో వస్తుంది. అదే దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. లేదా బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ చేంజెస్ వచ్చినా దాన్ని కూడా ఆల్టర్నేటివ్ కరెంట్ అంటారు. ఈ రెండింటిలో మీకు ఏది ఈజీగా ఉంటే అది నేర్చుకోండి. ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడంటే డెఫినేషన్ ఇచ్చేస్తాడు, పైన డెఫినేషన్ ఇచ్చేస్తాడు, కిందన ఏసీ కరెంటా డీసీ కరెంటా లేదా ఇంకా వేరే వేరే అని ఇస్తాడు. ఆ డెఫినేషన్ ఏంటని మనం చదువుకొని దానికి మనం కరెక్ట్ గా టిక్ పెట్టుకోవాలన్నమాట. యూజెస్ ఆఫ్ ఏసీ కరెంట్ చూడండి. ద కరెంట్ అబ్టైన్డ్ ఫ్రమ్ అవర్ హోమ్ పవర్ సాకెట్స్, మోస్ట్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ such as fans, bulbs, AC motors and operated on AC. ఏసీ కరెంట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్కువగా ఏసీ మోటార్స్, ఏసీ జనరేటర్స్, అలాగే పవర్ హౌసెస్ నుంచి వచ్చే ఏసీ కరెంట్ అంతా మన ఇంటికి కూడా వస్తుంది. మన ఇంటికి వచ్చే కరెంట్ ఏంటి? ఏసీ కరెంటే. ఫ్యాన్లకి, బల్బులకి ఇవన్నీ కూడా ఏసీ కరెంట్ వస్తుంది. ఇంకేం చెప్పారు ఇక్కడ? ఏసీ అంటే రిఫ్రిజిరేటర్, ఇవి ఉంటాయి కదా మనం ఇంట్లో వాడుకునే ఎయిర్ కూలర్ అండ్ మోటార్, అలాగే ఆపరేటర్ ఏసీ, ఇవన్నీ కూడా ఏసీ మీదే ఆపరేట్ అవుతూ ఉంటాయి అనమాట. అదేవిధంగా ఏసీ మీదే ఆపరేట్ అవుతుంటాయి. ఏంటంటే ఫ్యాన్స్, బల్బ్స్, అలాగే ఏసీస్ అండ్ మోటార్, ఏసీ మోటార్స్ అండ్ ఏసీ జనరేటర్స్ ఆల్సో యూజ్డ్ ఇన్ పవర్ హౌసెస్ అండ్ బిల్డింగ్స్. పెద్ద పెద్ద పవర్ హౌసెస్ ఉంటాయి కదా, మనకి పై నుంచి వాటర్ ఫ్లో అయిన తర్వాత టర్బైన్స్ మీద పడి ఆ జనరేటర్ నుంచి వచ్చే పవర్ అంతా కూడా పెద్ద పవర్ హౌస్ లోనే స్టోర్ చేస్తారు అనమాట. ఆ పవర్ హౌస్ నుంచి సబ్ స్టేషన్స్ వస్తాయి. సబ్ స్టేషన్ నుంచి ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా మనకి ట్రాన్స్ఫార్మర్స్ వస్తాయి. వీధుల్లో చివరి పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, అక్కడ స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేస్తారు అనమాట. అది చేసి అంటే 11 kV నుంచి స్టెప్ డౌన్ చేసి 230 volts గా మార్చి మన హౌసెస్ వస్తాయి. అదేంగా అలాగా పవర్ హౌస్ నుంచి మన హౌసెస్ వచ్చే కరెంట్ ఏసీ కరెంట్. దాన్ని ట్రాన్స్మిట్ చేస్తాయి, వాటిని ట్రాన్స్మిషన్ లైన్స్ అని అంటారు. అదేంగా అంత ప్రాసెస్ ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ఈజ్ రిలేటివ్లీ ఈజీ. అవన్నీ కూడా ఎలా చేస్తారంటే ఏసీ కరెంటే. డీసీ కరెంట్ అయితే అంత డిస్టెన్స్ చేయలేదు, ఏసీ కరెంట్ కాబట్టి ఆ డిస్టెన్స్ లోన మొత్తం ఏసీ కరెంట్ అంతా ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా అలా పవర్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. నెక్స్ట్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్
వాషింగ్ మెషిన్స్ ఎక్సెట్రా. ఇంకా ఎక్కడ యూజ్ చేస్తారంటే రిఫ్రిజిరేటర్స్ లో, అంటే ఫ్రిడ్జ్లు. అలాగే వాషింగ్ మెషిన్స్, మనం బట్టలు ఉతుక్కునే వాషింగ్ మెషిన్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఏసీ కరెంట్ యూజ్ చేస్తాం. రిఫ్రిజిరేటర్ అండ్ వాషింగ్ మెషిన్. ఇండియన్ ఫ్రీక్వెన్సీ ఎంత చెప్పా? 50 Hz. ఇండియన్ ఫ్రీక్వెన్సీ అది ఎక్కడికి వెళ్ళా మారదు అనమాట. మన ఇండియాలో ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే 50 Hz ఉంటుంది. అలాగే సప్లై వోల్టేజ్ వచ్చి 230 volts ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ బిట్స్ రెండు కూడా. ఇండియన్ ఫ్రీక్వెన్సీ ఎంత అడుగుతాడు, అలాగే సప్లై వోల్టేజ్ ఎంత అని అడుగుతాడు. మన ఇంటికి వచ్చి సప్లై వోల్టేజ్ 230 volts, ఇండియన్ ఫ్రీక్వెన్సీ అనేది 50 Hz. అండ్ ఫ్రీక్వెన్సీ మెథడ్ ఇన్ హెచ్ఎస్. ఫ్రీక్వెన్సీ దేంట్లో కొలుస్తాం? 50 అంటే ఏముంటది, ఏముండదు అంటే ఏవో యూనిట్స్ పెట్టవచ్చు, హెచ్ఎస్. అదే హెచ్ఎస్ అంటే హెచ్ఎస్. ఇది ఫ్రీక్వెన్సీని ఎలా మెజర్ చేస్తామంటే హెచ్ఎస్ లో మెజర్ చేస్తాం. అండ్ 60 Hz ఇస్ యూఎస్ అండ్ నార్త్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ అండ్ నార్త్ అమెరికన్స్ అంటారు. వీటిలో 60 Hz ఉంటది వాళ్ళకి. మనకైతే ఇండియన్ ఫ్రీక్వెన్సీ అయితే 50 Hz ఉంటది. ఈ బిట్ కంపల్సరీ బిట్. అంటే 230 volts అనేది కూడా అడుగుతాడు. సప్లై వోల్టేజ్ అంటే 230 volts, ఇండియన్ ఫ్రీక్వెన్సీ అంతా 50 Hz. ఇవి యూజెస్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ కరెంట్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఏసీ కరెంట్. ఏసీ కరెంట్ ని చాలా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అలాగే డీసీతో పోల్చుకుంటే డైరెక్ట్ కరెంట్ ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ ఏసీ కరెంట్ ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అలాగే దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే చాలా ఈజీగా రెక్టిఫై చేయొచ్చు. అది ఫస్ట్ పాయింట్. ఏసీ ఎక్విప్మెంట్ చీపర్ అండ్ రిలేటివ్లీ ట్రబుల్ ఫ్రీ. దీని యొక్క ఎక్విప్మెంట్ కూడా చాలా తక్కువ ధరలో మనకి సులభమైన పద్ధతిలో దొరుకుతుంది. అలాగే ఇది ట్రబుల్ ఫ్రీ అంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఏసీ సర్క్యూట్స్ లో, దాన్ని రెక్టిఫై చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఏసీ ఈజీ టు ప్రొడ్యూస్ యాజ్ కంపేర్డ్ టు డీసీ. డీసీతో పోల్చుకుంటే ఏసీని ప్రొడ్యూస్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా, పవర్ గ్రిడ్ నుండి పవర్ లైన్స్ ద్వారా కరెంట్ ని జనరేటర్స్ ద్వారా మళ్ళీ మన హౌస్ కి ఎలాగైతే పవర్ ని ట్రాన్స్మిట్ చేస్తాం, ఇదంతా కూడా ఏసీ జరుగుతుంది. డీసీ ఎక్కడ యూజ్ చేయట్లేదు కదా, అంటే చాలా ఈజీగా ట్రాన్స్మిట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఇన్ ఏసీ సప్లై వోల్టేజ్ కెన్ బి స్టెప్డ్ అప్ అండ్ స్టెప్డ్ డౌన్ బై యూజింగ్ ట్రాన్స్ఫార్మర్. ఇన్ ఏసీ వోల్టేజ్ లోన స్టెప్ అప్ చేయొచ్చు అండ్ స్టెప్ డౌన్ చేయొచ్చు. అర్థమైందా? ఎక్కువ వోల్టేజ్ కావాలనుకోండి స్టెప్ అప్ చేస్తాం, అది తక్కువ వోల్టేజ్ కావాలంటే స్టెప్ డౌన్ చేస్తాం. ఎలా అంటే బై యూజింగ్ ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక ఏసీ మెషిన్ విచ్ ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ట్రాన్స్ఫార్మర్ అనేది దేనికి చేస్తామంటే పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలాగా? ఒక సర్క్యూట్ నుంచి ఒక సర్క్యూట్ కి పవర్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది అట్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీలో ఎటువంటి చేంజ్ కూడా ఉండదు అనమాట పవర్ ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు. అంటే ఫ్రీక్వెన్సీ సేమ్ ఒకేలా ఉంటది. ఇండియన్ ఫ్రీక్వెన్సీ 50 Hz అన్నాం కదా, అలాగే పవర్ అనేది ఒక దగ్గర నుంచి ఇంకో సర్క్యూట్ కి ట్రాన్స్మిట్ చేసేటప్పుడు దాంట్లో ఎటువంటి ఫ్రీక్వెన్సీ చేంజెస్ లేకుండా పవర్ ని ఒక సర్క్యూట్ ని ఇంకో సర్క్యూట్ కి ట్రాన్స్మిట్ చేసేదాన్ని ట్రాన్స్ఫార్మర్ అంటారు. ట్రాన్స్ఫార్మర్ ఇది ఏసీ స్టాటిక్ మెషిన్ అంటారు. అదే ట్రాన్స్ఫార్మర్ అనేది ఏసీ స్టాటిక్ మెషిన్ విచ్ ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్ వితౌట్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫార్మర్. అర్థమైందా? ట్రాన్స్ఫార్మర్ ని స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ చేస్తుంది. వోల్టేజెస్ ని స్టెప్ అప్ చేస్తుంది, స్టెప్ డౌన్ చేస్తుంది when using transformer. Next, due to transmission of power at high voltage line and copper losses are reduced. ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి కదా పైన, మీకు చెప్పాను కదా పవర్ పొలాల్లో స్టీల్ పెద్ద పోల్స్ ఉంటాయి, పైనుంచి ట్రాన్స్మిషన్ లైన్స్ పెద్దవి 11 kV థ్రెడ్స్ ఉంటాయి అనమాట, పైనుంచి వెళ్ళే కండక్టర్స్. అవన్నీ కూడా హై వోల్టేజ్ లైన్ అంటారు అనమాట. పైనుంచి వెళ్ళే కేబుల్స్ ని హై టెన్షన్ కేబుల్స్ అని అంటారు, లేదా హై వోల్టేజ్ లైన్స్ అని అంటారు. అది 11 kV ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది అనమాట, ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటది లైన్స్. అలాంటప్పుడు దాంట్లో ఏమైనా లాసెస్ వచ్చాయనుకోండి, హిస్టీరియస్ లాసెస్ కానీ కాపర్ లాసెస్ కానీ వస్తాయి. అలా లాసెస్ కూడా ఇవే ఏసీ ఏం చేస్తుంది అంటే రెడ్యూస్ చేస్తుంది అనమాట లాసెస్ అని. హిస్టీరియస్ లాసెస్ కానీ కాపర్ లాసెస్ కానీ ఏమైనా వస్తాయి. నెక్స్ట్, ద కరెంట్ విచ్ చేంజెస్ ఇన్ బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఇస్ కాల్డ్ ఆల్టర్నేటివ్ కరెంట్. అది మరి డెఫినేషన్. అంటే ఏసీ కరెంట్ లో మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అనేవి చేంజెస్ గా వస్తే వాటిని ఆల్టర్నేటివ్ కరెంట్ అంటాం. ఆల్టర్నేటివ్ కరెంట్ అంటే డెఫినేషన్ ఏంటి? బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ విల్ చేంజ్, దట్ ఈస్ కాల్డ్ ఆల్టర్నేటివ్ కరెంట్. సింపుల్ డెఫినేషన్. ఎవరైనా ఆల్టర్నేటివ్ కరెంట్ డెఫినేషన్ అడిగారు అనుకోండి, మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అనేవి చేంజ్ అయితే
వాటిని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటామని చెప్పొచ్చు. ఇంతవరకు అర్థమైంది కదా. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది కొన్ని సింబాలిక్ రిప్రజెంటేషన్ ఉంటాయి. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే సింపుల్ గా ఉంటుంది కదా బేసిక్ కరెంట్. సో ప్రతి దానికి కూడా కొన్ని సింబాలిక్ రిప్రజెంటేషన్ ఉంటాయి. ఎక్కువగా ఆల్టర్నేటింగ్ కరెంట్ కి మనం సింబాలిక్ రిప్రజెంటేషన్ ఎక్కువగా ఏది ఇచ్చేస్తాం అంటే సైన్ వేవ్. దీన్ని సైన్సోయిడల్ వేవ్ ఫార్మ్ అని అంటారు లేదా సైన్ వేవ్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి స్క్వేర్ వేవ్, ఇది ట్రయాంగులర్ వేవ్ అండ్ ఇది షాటూత్ వేవ్. సో ప్రతి రిప్రజెంటేషన్ కూడా ఇది ఆంప్లిట్యూడ్, ఇది టైం. సో ప్రతి దానికి కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ సైకిల్స్ రెండు ఉంటాయి. ఈ పైన పాజిటివ్ సైకిల్ అండ్ ఇది నెగిటివ్ సైకిల్. సో కరెంట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏం చెప్పాము, మాగ్నిట్యూడ్ అండ్ టైం చేంజ్ అవ్వాలని చెప్పాము. సో ప్రతి దానికి కూడా చూడండి ఇక్కడ పాజిటివ్ సైకిల్ అండ్ నెగిటివ్ సైకిల్. మీకు ఏం చెప్పాను, ఇండియన్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ అన్నా. సో ఒక సెకండ్ కి 50 టైమ్స్ వెళ్తూ వస్తుంటది, అందుకే 50 హెర్ట్జ్ పెట్టారు. ఇది చూడండి ఇక్కడ పాజిటివ్ సైకిల్ అంటే మాగ్నిట్యూడ్ పీక్ వాల్యూ వెళ్ళింది, మళ్ళీ కిందకి నెగిటివ్ వాల్యూ వచ్చింది మాగ్నిట్యూడ్. సో మాగ్నిట్యూడ్ లో చేంజ్ వచ్చిందా లేదా, మీకు డెఫినేషన్ చెప్తున్నాను చూడండి. డెఫినేషన్ ఎలాగా డయాగ్రామ్ ప్రకారం మాగ్నిట్యూడ్ అండ్ టైం చేంజ్ అవుతూ ఉండాలి. అంటే ఈ మాగ్నిట్యూడ్ ఎలా అవుతుంది, ఒక పాజిటివ్ సైకిల్ అండ్ ఒక నెగిటివ్ సైకిల్, ఒక పాజిటివ్ సైకిల్ అండ్ నెగిటివ్ సైకిల్ విత్ ఇన్ ద టైం. చూసారా ఇదంతా కూడా టైం చేంజెస్. అందుకే అన్నారు మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ చేంజ్ అవ్వాలన్నమాట. ఎలా వెళ్ళిందో మళ్ళీ అలా రివర్స్ లో వస్తుంది అనమాట, జీరో వస్తుంది ఇక్కడికి. అర్థమైందా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇలా పైకి మళ్ళీ కిందకి వచ్చి ఇలా కిందకి వస్తుంది. అంటే పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్ ఇవన్నీ కూడా ఆల్టర్నేటింగ్ కరెంట్ లా. ఇది సైన్సోయిడల్ వేవ్స్. అలాగే స్క్వేర్ వేవ్ ఇలా కూడా రిప్రజెంటేషన్ చేయొచ్చు అనమాట. సైన్ వేవ్స్ స్క్వేర్ లో వస్తుంది. దీంట్లో కూడా ఒక పాజిటివ్ సైకిల్ ఒక నెగిటివ్ సైకిల్. టైం ప్రతిది కూడా ఆంప్లిట్యూడ్ ఉంటుంది, ఇక్కడ ఏం రాశారు. అలాగే ట్రయాంగులర్ వేవ్స్. నెక్స్ట్ సైన్ సాటూత్ ఇలా వస్తుంది అనమాట. ప్రతి దాంట్లో కూడా మాగ్నిట్యూడ్ అనేది వేరే చూపిస్తుంది. ఇక్కడికి వెళ్ళేటప్పుడు పీక్ వాల్యూ వస్తుంది, ఇక్కడికి వెళ్ళేటప్పుడు లో వాల్యూ వస్తుంది. ఇలా అంతా కూడా ఇలా చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక పాజిటివ్ సైకిల్ ఒక నెగిటివ్ సైకిల్. ఈ సైకిల్స్ అన్ని కూడా ఒకసారి ఇలా వెళ్ళి ఇలా వచ్చింది అంటే ఒక సెకండ్ కి 50 టైమ్స్ వెళ్ళి వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా, అదే ఇండియన్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ అనమాట. ఇవన్నీ కూడా వేవ్ ఫార్మ్స్ ఏంటంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ సైన్ వేవ్స్ అని అంటారు. ఎక్కువగా ఆల్టర్నేటింగ్ కరెంట్ లో యూజ్ చేసే వేవ్ ఫార్మ్ ఏదంటే సైన్సోయిడల్ వేవ్ ఎక్కువగా యూజ్ చేసేది. అంటే సింబాలిక్ గా రిప్రజెంటేషన్ ఏం చేస్తుంది, సైన్ వేవ్ అంటే ఇలా వేవ్ చూపించేస్తారు. ఇలా స్క్వేర్ వేవ్ ట్రయాంగులర్ వేవ్ ఎక్కువ యూజ్ చేసేది సైన్ వేవ్ కాబట్టి ఈ సైన్ వేవ్ ని చూపిస్తారు. ఇవి 4 టైప్స్ ఆఫ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ వేవ్ ఫార్మ్స్. అర్థమైంది కదా.